ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. ఆదిదేవుడి లీలా విశేషాలు అనంతాలు. పార్వతీదేవితో కలిసి ఆ విశ్వేశ్వరుడు చేసిన విన్యాసాలు అద్భుతాలు. అలాంటి ఆ దేవదేవుడు ఒక్కో నామంతో ఒక్కో క్షేత్రంలో విరాజిల్లుతున్నాడు. అలా ఆ స్వామి కేదారేశ్వరుడిగా కొలువైన క్షేత్రంగా నందిపేట మండల కేంద్రంలో దర్శనమిస్తుంది. నందికేశ్వరుని పేరు మీదనే ఈ గ్రామం నందిపేటగా మారింది. ఆ గ్రామం నుండి 2.5 కిలోమీటర్ల దూరంలో నిర్మితమైన సుప్రసిద్ధ దేవాలయమే శ్రీ కేదారేశ్వర స్వామివారి ఆలయం. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆలయ విశేషాల్ని తెలుసుకుని పునీతులమవుదాం. దిగంబరం భస్మ సుగంధలేపనం, చక్రం త్రిశూలం డమరం గదాయుధం, పద్మాసనం యోగి మునీంద్ర వందితం, ఓం నమః శివాయ నామస్మరేణ నిత్యం. శివనామ స్మరణతో సకల శుభాలు సంపదలు సమకూరుతాయి, పాపాలు హరింపబడతాయి. సర్వం శివమయం. ఏ నామంతో పిలిచినా ఆ సర్వేశ్వరుడు పలికే దైవం. శివుని స్మరించి భక్తిని చేదుకుని పునీతులయ్యే భక్తులు సందర్శించుకునే శైవ క్షేత్రాలు అనేకం. నిజామాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలో నందిపేట గ్రామం ఉంది. నందిపేట శివారులో ప్రసిద్ధమైన నవసిద్ధుల గుట్టలో అలరారుతోంది శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఒక్కసారి తెలుసుకుందాం. నిజామాబాద్ నుంచి నందిపేటకు వెళ్లే బస్సు ఎక్కి గ్రామానికి 1 కిలోమీటరు ముందుగా దిగి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. నందిపేటలోని నందికేశ్వర ఆలయం అక్కడి తెల్లరాతి నందితో సుప్రసిద్ధం. శ్రీ నందికేశ్వర ఆలయంలో పరమేశ్వరుడు స్వయంభూగా వెలిశాడంటారు. ఆ స్వామి ఎదురుగా ఉండే నంది విగ్రహం మొదట్లో చాలా చిన్నదిగా ఉండేదట. క్రమక్రమంగా నంది విగ్రహం పెరుగుతూ వస్తోందని, విగ్రహం పెరుగుతున్న కొలది ఆ గ్రామం కూడా పెరుగుతూ వస్తోందని భక్తులు చెబుతారు. శివోహం 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 శివోహం.
चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् నందిపేట నుండి పలుగుల గుట్ట అనగా దీనినే నవసిద్ధుల గుట్ట అని పిలుస్తారు. 5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది శ్రీ కేదారేశ్వరాలయం. నలువైపులా పచ్చని ప్రకృతి, విస్తరించిన కొండలతో పరిసర వాతావరణం కన్నుల పండువగా ఉంటుంది. శని, సోమవారాల్లో విశేషించి భక్తులు ఎక్కువగా ఆలయ సందర్శనం చేస్తుంటారు. ఛత్రపతి శివాజీ కాలం నుండి నందికేశ్వరాలయం ఖ్యాతిగాంచిందని భక్తులు చెబుతుంటారు. నందిపేట కేదారేశ్వర ఆలయంలో ప్రతిరోజు స్వామికి జరిగే అభిషేకాలు, అర్చనలు నయన మనోహరం. భక్తి విశ్వాసాలే పెట్టుబడులుగా ఇక్కడి స్వామివారిని మనసా వాచ కొలిచి తరిస్తారు భక్తులు. కిరీటేందు గంగా మనోజ్ఞోత్తమాంగం లలాటే క్షణాత్ పుష్పదేహానుషంగం తుషారాద్వికన్యాస సంగం సదాహం నమామ్యంతరంగం మహానందిలింగం. దిశీషాదిదిగ్భిత్తి సన్నాట్యలింగం లసత్కుంభి చర్మాంబరాచ్ఛాదితాంగం దిశీషాదిదిగ్భిత్తి సన్నాట్యలింగం లసత్కుంభి చర్మాంబరాచ్ఛాదితాంగం జగన్మాత్ర గౌరీ ముఖాంభోజభృంగం నమామ్యంతరంగం మహానందిలింగం. చతుర్వేదవేద్యం మహావేదవాద్యం నమద్భక్తహృద్యం మురారిప్రసాద్యం చతుర్వేదవేద్యం మహావేదవాద్యం నమద్భక్తహృద్యం మురారిప్రసాద్యం గురుబ్రహ్మభూతం చిదానందరూపం నమామ్యంతరంగం మహానందిలింగం. నందిపేట శివారులోని కేదారేశ్వర ఆశ్రమం మంగిరాములు మహారాజ్ పశువులను కాసుకుంటూ అడవిలో తిరుగుతున్న సమయంలో ఓ గురువు వృద్ధుని రూపంలో వచ్చి ఉపదేశం ఇచ్చారట. భగవంతుడే తనకు దర్శనమిచ్చాడని విశ్వసించిన మహారాజ్ ఆశ్రమం ఏర్పాటుకు పూనుకున్నారని చెబుతారు. ఇది అంచెలంచెలుగా వృద్ధి చెందింది. ఆశ్రమ ఖ్యాతి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది.
మంగిరాములు మహారాజుగా, బాబాగా భక్తులు పిలుచుకునే వీరు ఈ పలుగులగుట్ట స్థలంలో 1987లో తొలి దీక్ష వహించి ప్రసిద్ధుడయ్యారు. ఆశ్రమం నిర్మాణం కావించి భక్తులకు దర్శనమిస్తూ హైందవ సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణ, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. శ్రీ బాలయోగి మహారాజ్ ఈ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు. ఆయన దీక్షా కార్యక్రమాలతో ఇక్కడే పంచముఖ శివాలయంలో అన్న పూజలతో, రుద్రాభిషేకాలతో ఎంతో వైభవంగా ఉంటుంది. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ఇక్కడ ఇతర ఆలయాల్లో మాదిరే శివలింగం, ఇతర ఉపాలయాలు ఉన్నాయి. ప్రతి ఏడాది శివరాత్రికి శివ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. శివరాత్రి సందర్భంగా శివ కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీ కేదారేశ్వర ఆలయంలో గర్భాలయంలో శివలింగం వెనుక శ్రీచక్రంతో కూడిన పవిత్రమైన కొండరాయి ఉంది. శ్రీచక్రం అమ్మవారికి ప్రతీక. ఈ క్షేత్రంలో శివపార్వతుల ఇరువురి కరుణా కటాక్షాలు భక్తులపై ప్రసరిస్తూ ఉంటాయి. ఒక వంక పార్వతీమాత విగ్రహం ఉంది. తల్లికి కుంకుమార్చనలు గావిస్తారు. శివలింగం వెనుక పవిత్రమైన రాతిపై భస్మపుండ్రాలు, నవనక్షత్రాలు ద్యోతకమవుతాయి. నందిపేట కేదారేశ్వర ఆలయంలో స్వామికి రోజూ చేసే అభిషేకాలు, అర్చనలు నయన మనోహరం. భక్తి విశ్వాసాలే పెట్టుబడులుగా ఇక్కడి స్వామిని మనస వాచ కొలిచి తరిస్తారు.
कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे। ब्रह्मादिविबुधार्चिताङ्घ्रिद्वयम् घननिगमान्तमनुपूत शुभदाह्वयम् ब्रह्मादिविबुधार्चिताङ्घ्रिद्वयम् घननिगमान्तमनुपूत शुभदाह्वयम् अर्धचन्द्रधारिणम् बहुतर पापौघ परिदाहकारिणं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे। इंद्रादिसुरनायकाग्रेसरं निज पद पद्मनुतिशीलि भय संहरम् इंद्रादिसुरनायकाग्रेसरं निज पद पद्मनुतिशीलि भय संहरम् सर्वमङ्गलाञ्चितम् भवचय दीर्घाब्धितरणेति वाञ्छितं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे। ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు మహారుద్రాభిషేకంతో ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకు హారతి మహానైవేద్యం, సాయంత్రం 5 గంటలకు మళ్ళీ హారతి సమర్పిస్తారు. సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఓంకారంతోనూ శివమూర్తితోనూ పుష్పమాల అలంకృతమైన శివలింగం శోభిస్తూ ఉంటుంది. नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। ఇక ఈ దివ్య ప్రదేశంలో నిర్వహించే పూజలు ఉత్సవాలు గురించి ఇప్పుడు ఈ ఆలయ పూజారి మాటల్లోనే విందాం. ఈ యొక్క నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామంలో కొలువైనటువంటి శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నవసిద్ధులగుట్ట నందిపేట్. ఈ యొక్క శివాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం 5 సుప్రభాత సేవ, తరువాత 6 స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము, ఆ పిదప స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, మంగళహారతి, నీరాజనాలు ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తరగయగసి పడ శశి తునక మురిసి పడ శివ పదము నట సదనమాయే సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సుర జగము శుభవదనమాయే కళలొలికి భవభువన ధామం శివ శివా సంయోగ నాట్యం.
శ్రీ కేదారేశ్వర ఆలయం ఎందరో దేవీ దేవతలకు నిలయం. దత్తాత్రేయ మందిరం, సాయిబాబా మందిరం, పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం, అన్నపూర్ణేశ్వరి గుడి, నవగ్రహ మంటపం తదితర ఎన్నో ఉపాలయాలు ఇక్కడ విలసిల్లుతున్నాయి. ఈ ఉపాలయాలన్నీ కూడా ఆశ్రమ వ్యవస్థాపకుడు బాలయోగి రాములు మహారాజు సారథ్యంలో నిర్వహింపబడుతున్నాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలోని మూర్తి పాలరాతితో గోవుతో పాటుగా శ్రీ దత్తాత్రేయుడు దర్శనమిస్తాడు. దత్తాత్రేయునికి హారతులు అర్చనలు గావించి భక్తులు మనసారా కొలుచుకుంటారు. ఇక ఇక్కడి శ్రీ సాయిబాబా మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయి మందిరం ముందుగా ఆది పూజలు అందుకునే వినాయకుడు దర్శనమిస్తాడు. పద్మంలో కూర్చున్న పాలరాతి మూర్తి ఏకదంతంతో అభయ హస్తంతో దర్శనమిస్తుంది. ఎప్పుడు నిన్ను తలతుము ఏకదంతా, అనవరతము నీపై మా ధ్యానమంతా. ఎప్పుడు నిన్ను తలతుము ఏకదంతా, అనవరతము నీపై మా ధ్యానమంతా. ఏకదంతా 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 ఏకదంతా. పంచముఖి శివుడు మచ్చేంద్రనాథుడిగా ఇక్కడ దర్శనమిస్తాడు. పానవట్ట శివలింగంలో 3 మూర్తులు నిలవై ఉన్నారు. గడ్డం మీసాలతో చేత త్రిశూలధారి అయి అభయహస్తంతో మచ్చేంద్రనాథుడు హారతులు అందుకుంటాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో నవనాథ స్తూపం విశేషంగా వెలుగొందుతూ ఉంటుంది. నవసిద్ధులు ఇక్కడ భక్తజనుల పూజలు అందుకుంటూ ఉంటారు. నవసిద్ధులను దర్శించుకునే భక్తజనుల సందోహంతో ఆ ప్రాంతమంతా నిత్యం కోలాహలంగా ఉంటుంది. శాంతిని మనోల్లాసాన్ని కలిగిస్తూ భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ నందిపేట శ్రీ కేదారేశ్వర ఆలయం శైవ క్షేత్రంగా ఖ్యాతిగాంచుతోంది. ఈ నందిపేటలోని శ్రీ కేదారేశ్వర స్వామివారి ఆలయ సందర్శనం ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులకు మనసుల నిండా నింపుతుంది అంటున్నారు ఇక్కడకు వచ్చే కొంతమంది భక్తులు. నా పేరు సౌమ్య అండి. మేము వన్నెల్ గ్రామం నుంచి వచ్చాము. ఈరోజు నందిపేటలో స్వయంభూగా వెలిసిన కేదారేశ్వర ఆలయం దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి శివరాత్రి పండగకి ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి వస్తుంటాం మేము. ఇక్కడున్న దత్తాత్రేయ మందిరం, సాయి మందిరం, ఇంకా ఆంజనేయ మందిరం, ఉపాలయాలు కూడా దర్శించుకున్నాం మేము. నందిపేట శ్రీ కేదారేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు బాలు అండి. బోధన్ శక్కర్ నగర్ నుండి ఈ ఆలయానికి వచ్చాము. టెంపుల్స్కి తిరిగి దేవాలయాన్ని దర్శించుకోవడం నా హాబీ.
ఈ నందిపేటలో ఉన్న కేదారేశ్వర ఆలయానికి ఈరోజు దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడే ఈ సాయిబాబా మందిర్ కానీ, అలాగే దత్తాత్రేయ మందిర్ కానీ, శ్రీ ఆంజనేయ స్వామి మందిర్ కానీ ఇక్కడే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. స్వయంభుగా వెలిసిన కేదారేశ్వర ఆలయం, ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓం నమః శివాయ. నమః శివాయ. లయకారుడైన మహేశ్వరుణ్ణి ఈ నందిపేటలోని దేవాలయంలో కేదారేశ్వరునిగా దర్శించుకొని ఎంతో పుణ్యాన్ని పణముగా పొందుదాం. ఆ స్వామిని శివ అన్న, శంకర అన్న, మహేశ్వర అన్న, నీలకంఠ అన్న ఏ పేరు పెట్టి పిలిచినా వచ్చి ఆదుకుంటాడు, భక్తుల కోరికలను తీరుస్తాడు. ఆ మహాదేవుడి ఆశీస్సులు అందరం అందుకుందాం. ఓం నమః శివాయ. సుహృత్పుత్ర సంపన్ముఖాద్యుత్సుఖాదిం విహాయారివర్గం మహాసేవ్యకాయం. సుహృత్పుత్ర సంపన్ముఖాతుత్సుఖాదిం విహాయారివర్గం మహాసేవకావ్యం జటాజూట మధ్యప్రదేశ ప్రసంగం మహీభృద్భవాంగం మహానందిలింగం. చతుర్ద్వారదౌవారికౌదార్యమాణం నమన్ హృద్య గంధర్వగీతానురక్తం. చతుర్ద్వారదౌవారికౌదార్యమాణం నమన్ హృద్య గంధర్వగీతానురక్తం. సునాట్యం ప్రకుర్వాణమీశం సురేశం నమామ్యంతరంగం మహానందిలింగం. నమామ్యంతరంగం మహానందిలింగం. నమామ్యంతరంగం మహానందిలింగం. ఇది ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.